ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత నన్ను అడిగితే ఇంతకు ముందున్న ఏది దారుణమైన వ్యతిరేకత లేదు, అట్లాగని అద్భుతమైన అభినందన లేదు. ప్రస్తుతం ఈ 2 ఏళ్ల పాలన తర్వాత చూసినప్పుడు వ్యాపారులు సంతోషంగా ఏం లేరు ఈ ప్రభుత్వం. ఎందుకంటే సంక్షేమ పథకాలు అందక కొనటం లేదా, లేకపోతే జనంలో కొనుగోలు శక్తి పడిపోయిందో తెలియదు, వాళ్ళు కొనుగోలు చేయట్లేదు. వాళ్ళు కొనుగోలు చేయకపోతే వ్యాపారాలు ఎక్కడ ఉంటాయి? నీకు సింపుల్ లాజిక్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే పడిపోయిందో రియల్ ఎస్టేట్లో ఎక్కువ కొనేది ఎవరు? వ్యాపారస్తులు. మామూలు మనకి ఒక ఫ్లాట్ ఒక ఇల్లు జీవితంలో ఒకటే కోరుకుంటాం, అంతే తప్పించి 10 ఎకరాలు కొందాం, 5 ఎకరాలు కొందాం, 4 ఇళ్ళు కొందాం, 6 ఇళ్ళు కొందాం అనుకో. మనం వ్యాపారస్తులు అయితే కనుక ఒకటి పడి ఉంటదిలే మనకి, మన తర్వాత తరాల వాళ్ళకి ప్రాపర్టీ అని అక్కడ కొంత అక్కడ కొంటుంటాడు. డబ్బులు చేతిలో ఉన్నప్పుడు కొని పడేసి పక్కన పెట్టుకుంటే ఒకవేళ ప్రాబ్లం వచ్చిన రోజు అమ్ముకుని మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు అనుకుంటాడు. వ్యాపారస్తుడి దగ్గర డబ్బు లేదు కాబట్టి నీకు అమరావతిలో రియల్ ఎస్టేట్ నడవట్లేదు, నువ్వు ఇంకెక్కడికో వెళ్ళక్కర్లా. నీ రాజధాని ప్రాంతంలో అదేది సింగపూరు, జపాను, మలేషియాలకు పోటీ పడిపోయేటటువంటి భవిష్యత్తు నగరంలో కొనడానికి ఇప్పుడు ఎవడు లేడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ వ్యాపారస్తుడి చేతిలో పైసలు లేవు. పైసలు లేని వ్యాపారస్తుడు, అబ్బా నాకు జగన్ దుర్మార్గుడు, మా చంద్రబాబు నాయుడు దేవుడు, ఈయన ఉంటే చాలు నాకు వ్యాపారం లేకపోయినా అనుకుంటాడా? ప్రాక్టికల్ గా మాట్లాడితే లేదు అక్కడ. అదే సందర్భంలో ఉద్యోగులకు సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగులు సంతృప్తితో ఉన్నారు. ఎవరయ్యా అంటే ఈ మొన్న సిపిఎస్ పర్మనెంట్